నేను నలుగురు సొలమి నాకు పాల వడ్డీ 50,000 వచ్చినాయి. ఇళ్ళ చోట వచ్చింది మా అబ్బాయికి. మళ్ళీ మాకు 18,000 వచ్చినాయి. నాకే 1,80,000 వచ్చినాయి. మా అబ్బాయికి 7 లక్షలు వచ్చినాయి. మాకు జగన్ బాబే కావాలి. మరి ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారంట. ఏమి లేదు, ఆడవాళ్ళు ఎవరు వేయరు. అందరూ జగన్ బాబుకే వేస్తారు. చిరుపాలు తీసుకోమా. ఇలాంటి పెద్ద వయసు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నాడా? అన్ని ఇంటికి వస్తున్నాయా? మాకు అన్ని ఏళ్ళకి వస్తున్నాయి. మాకు అన్ని సౌకర్యంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్ అనేది ఎలా ఉండేది? ఎక్కడికి మేము అప్పుడు ఆడుకో వెళ్ళి పని మానుకుని పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి పువ్వా నీళ్ళు లేకుండా కూర్చుని అప్పుడు తెచ్చుకునేవాడు. మరి చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద కామెంట్ ఇస్తున్నాడు కదా, వాలంటీర్లు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? వాలంటీర్లు ఉంటేనే బాగుంటది. వాలంటీర్లు కావాలి మాకు. వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదు, అంత జగన్ అన్ని వట్టి మాటలే. అన్ని పార్టీల వాళ్ళకి చేస్తున్నారు. ఏం లేదు, అన్ని వట్టి మాటలే. మాకు వాలంటీర్లు జగన్ బాబు వస్తాడు, వాలంటీర్లు పెడతాడు, మాకు అన్ని చేస్తాడు. మాకు నమ్మకం ఉంది. మరి ఇప్పుడు అన్ని ఇంటికాడికి వస్తున్నాయో? గతంలో ఒకరి కిందకి నుంచోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆలే మన దగ్గరికి వచ్చి నుంచుంటున్నారా? నిజంగానే నుంచుంటున్నారు, ఇస్తున్నారు. ఈ నెల 60 మేము పోయి తెచ్చుకున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు చేసిన పనికే మేము మొన్న పోయి పంచాయతీ ఆఫీస్ కాడ తెచ్చుకున్నాం. ఈ 5 సంవత్సరాలు మాకు తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నాడు. మాకు జగన్ బాబు. జగన్ సిద్ధం సభ ఎలా అనిపిస్తుంది మీకు? మేమంతా సిద్ధం సభ ఏమండి, ఈ 2024లో గట్టిగా 99% జగన్ గారే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది మా ముస్లిమ్స్ కూడా బీజేపీని కలుపుకోవడం చాలా తప్పు చేశారు. నెక్స్ట్ వచ్చేసి జగన్ అన్న చేసిన మొత్తం మంచి పనులే చేశారు. ఏ మాటగా మాట చెప్పాలి. ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు. కరోనా టైంలో కూడా అమ్మ ఒడి డబ్బులు వేశారు. ఆ డబ్బులతో చాలామంది బతికారు వాస్తవంగా. ఇళ్ళకి మొత్తం సరుకులు పంపించారు. ఆ తర్వాత వచ్చేసి మొత్తం ప్రతి ఒక్క పేదోళ్ళకి, వికలాంగులకి, అందరికీ ఇంటింటికి తెల్లాజన 5ంటికి అప్పులోళ్ళు ఎలా వస్తారు అలా వచ్చి డబ్బులు ఇచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇస్తున్నారు. వారంటీర్లకి డబ్బులు ఇచ్చి ఈ ఎలక్షన్లకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అది ఇదని ఇచ్చేసి మొన్న మధ్య ఎంతమంది చనిపోయారు? పోయిన నెల పింఛన్కి ఎంతమంది ముసలోళ్ళు చనిపోయారండి. మళ్ళీ అక్కడ పిలిపించారు. సచివాలయం వచ్చేది ఏంటండి? ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఇస్తున్నారండి? చెప్పండి కొద్దిగా. ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఆలోచించాలి ఎవరైనా. అది ఈసారి మాత్రం జగన్గే 165 సీట్లు గ్యారెంటీ పక్కా వస్తాయి. ముస్లిమ్స్ మాత్రం కడుపు కన్ను తినేవాళ్ళు ఎవరైనా సరే ముస్లిమ్స్ ఓటు వేయరు. ఎప్పుడైతే బీజేపీని కలుపున్నారో ముస్లిమ్స్ అని పుడితే మాత్రం ఎవ్వరు ఓటు వేయరు. అది మాత్రం పక్కా గ్యారెంటీ. అది పోయినసారి ముగ్గురు కలిసి ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చారు అంటున్నారు. నంద్యాల ఎలక్షన్లో ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది పోయి కూర్చున్నారు అక్కడ. ఎన్ని రోజులు కూర్చున్నారు? ఏమన్నా జగన్ స్నానం చేసిన ఒంటికి ఊడిపాది రాలిద్దే, అది కూడా రాలరా చివరికి. అది పక్కా జగన్. జై జగన్. గుంటూరు జిల్లాలో పార్టీలకి ధీటుగా ఉంటది జగన్ సభ. ఇది ఇంతవరకు కని విని ఎరగని గుంటూరులో ఇదొక రియాలిటీగా ఉంటది. అది రాష్ట్ర వ్యాప్తంగా సొంత చర్యలో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుంది అంటున్నారు, ఇంటికి పంపిస్తుంది అంటున్నారు. రాజకీయం గురించి ఆమెకు తెలియదు, పూర్తి స్థాయిలో తెలియదు ఆమెకి. రాజకీయం అంటే జగన్ చూస్తేనే రాజకీయం. ఏది ఆమెకి నూనె పెడుతున్నారు కానీ ఆమెకి పూర్తి స్థాయిలో రాజకీయం తెలియదు. అందుకే ఫెయిల్ అయిపోతుంది. ఆల్రెడీ తెలంగాణలో ఫెయిల్ అయిపోయిందామా, ఇప్పుడు ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోద్ది. జగన్ దే రాజ్యం ఉంటది. ఏది మరలా ఒకసారి ఇంకా 30 పార్టీలు వచ్చినా కూడా ఏం ఉండదు. ఇంకా 40 పార్టీలు వచ్చినా కూడా ఏం ఉండదు. అక్కడ అంతా జగన్మయమే ఉంటది. అది పూర్తి అభివృద్ధి పనులు పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇచ్చేటప్పుడు అభివృద్ధి పూర్తిగా జరిగింది కింద స్థాయి వరకు. అదే టీడీపీ పార్టీ వస్తే ఓన్లీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి, రెండోది డబ్బులున్న వాళ్ళకే ఉంటుంది. కింద స్థాయి వరకు డబ్బులు రావు. ఏ పథకాలు కూడా కింద స్థాయి వరకు రావు. 125 సీట్లు గట్టిగా వస్తాయి. పూర్తి నమ్మకం, అభిమానం వేరేగా ఉంటది. సిద్ధం సభ గుంటూరు జిల్లాలో ఈ రోజు ఎలా ఉండబోతుంది?
భారీగా బాగుండేది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అల్లూరు నుంచి. అల్లూరు ఎందుకు అక్కడ నుంచి ఎంత దూరం ఎందుకు వచ్చారు? జగన్ కోసం. జగన్ కోసం ఎందుకు అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే జగన్ చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. ఏమేం జరిగింది గతంలో? టీడీపీ జరిగింది కదా, ఇప్పుడు జగన్ జరిగింది. టీడీపీ ఏం జరిగింది? దోచుకోవటం జరిగింది. జగన్ వచ్చాడు జనానికి. ఇప్పుడు ముఖ్యపట్నం అంటున్నారు. ముఖ్యపట్నం మా బోటోళ్ళకి అవసరం లేదు. మేము హైదరాబాద్ ఎప్పుడు మహానగరానికి వెళ్ళి ఏ పనులకి వెళ్ళా. జనం బాగుపడాలి. కూడు ఎన్టీ రామారావు కూడు గుడ్డ గూడు డెవలప్ లేదు అంటే బాగా డెవలప్ చేశాడు. 10 పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడు అమ్మఒడి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అంత మాత్రం చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చేస్తానన్నా చంద్రబాబు నాయుడు మాట మీద ఎవరికి నమ్మకం లేదు. ఆయన జీవితం మొత్తం అబద్ధాలతోటి మోసంతోటే రాజకీయం చేశాడు. ఆయన ఏం చేయలే. ఆ టర్మ్ అయిపోయింది. మోసాలకి మోయపడే జనం లేరు ఇప్పుడంతా తెలివి వచ్చేసింది. ఆయన ఇంత ఎండలో మీరు ఎందుకు వచ్చారు బాబాయ్? అవసరమా అంటారా? జగన్ చూద్దామని, జగన్ గెలిపించుకుందామని. మరి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, ఏమన్నా 14 సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడు జగన్ ఎందుకు ఓడించలేకపోతున్నాడు డైరెక్ట్ గా వచ్చి? అంటే ఈయన దగ్గర నిజాయితీ ఉంది, ఆయన దగ్గర అబద్ధాలు ఉన్నాయి. జనం నమ్మటం లేదు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఇప్పుడు ఎక్కువగా నమ్మేది ఎవరిని? జగన్. మళ్ళీ మీరు ఎవరిని గెలిపించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎగిరే జెండా జగన్.